మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్న వయసులోనే సమాజానికి ఏదో చేయాలనే ఒక తపనతోని అన్నలల్లో కలిసి తిరిగి అన్నలల్లో ఏమీ లేదు అని బయటకు వచ్చి సామాన్య ప్రజలకు, అణగారిన వర్గాల ప్రజలకు విద్య నేర్పించాలి, విద్య లేనివాడు అంటే ఈ సమాజంలో దేనికి పనికిరాడు అనే ఒక కాన్సెప్ట్ తోటి, అంటే మావోయిస్టు నేతగా ఉన్న ఒక నాయకుడు ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసి విద్యార్థులకు చదువు చెప్పే ఒక టీచర్ గా మారిండు. ఇప్పుడు ఆయనతోటే మనం ఉన్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా అన్న, మీరు అడవిలో ఉన్న కాలం ఎట్లా ఉండేనే మీది? అడవిలో ఉన్న కాలం అంటే అప్పుడు అది నాకు అప్పుడు వాస్తవంగానైతే అప్పుడు నా ఉద్దేశాలు వేరు, నా పరిస్థితులు వేరు, ఊళ్ళో జరుగుతున్నటువంటి దాంట్లను బట్టి ఆ ఎమోషనల్గా నేను పార్టీలో జాయిన్ అయినా. ఏదైతే మావోయిస్టు పార్టీలో చేరిన కృష్ణయ్య అలియాస్ ఆనందే అలియాస్ కృష్ణగా మారిండు. ఇప్పుడు ఆయన ఏజ్ లో ఉన్నప్పుడు, అంటే బలంగా ఉన్నప్పుడు ఊర్లో ఉన్న పరిస్థితులను చూసి మావోయిస్టులకు వెళ్ళినా అంటున్నాడు. అయితే నిజంగానే మావోయిస్టులకు వెళ్ళేంత పరిస్థితులు ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందాం. అన్న నిజంగా అంటే మీ పుట్టి పెరిగింది ఎక్కడన్నా? మొత్తం మరిగూడ మండల కోదాశపల్లి గ్రామం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే దొరల రాజ్యం అన్న. దొరల రాజ్యం, ఆ దొరల రాజ్యంలో వేధింపులు కానీ, ఎవరైతే అన్యాయాలు చేస్తే వాళ్ళకు ఆపోజిట్గా మాట్లాడితే కేసులు పెట్టడం కానీ, లేకపోతే పోలీసులు పెట్టి కొట్టేయడం కానీ, అనేక రకాలుగా గుండాగిరి చేయడం కానీ జరిగేది. ఎందుకనంటే ఊర్లో జరిగేది మొత్తం కూడా వాళ్ళ చెప్పు చేతులలోనే జరగాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. అంటే ఇది ఏ ఇయర్ లో చెప్తున్నారు మీరు? నాకు ఇది చంద్రబాబు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నది. కాబట్టి ఆ టైం వయసు ఎంత ఉండేనా? నా వయసు అప్పుడు 18 ఉంటాయన్న. 18 ఉంటాయి. నేను శక్తి ఉంది కాబట్టి ఈ వీళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కోవాలి అని అంటే మా బాబాయి అప్పటికే పార్టీలో ఆయన పనిచేసేది, నేను చిన్నవాడిని కాబట్టి మా బాబాయ్తో పాటుగా నేను కూడా ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో ఈ అడవిలలోనే మా బాబాయ్ తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసిన కాడికి వెళ్ళి కూడా పార్టీతోటే అనుబంధంగా వాళ్ళు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా నేను పని చేసుకుంటూ వచ్చేది. అంటే చదువుకుంటూనే పార్టీకి నేను పనిచేసిన. అట్లా 9th వరకు చదివిన. 9th లో కూడా నా మీద కేసులు పెట్టారు. కానీ అప్పటిదాకా నేను ఎవరో 9th క్లాస్ లోనే కేసులైనా అప్పటిదాకా నేను ఎస్ఐకి ఎవరికో తెలియదు, సిఐకి ఎవరికో తెలియదు, ఎవ్వరికి కూడా తెలియదు. మా ఊరు వాళ్ళకు వీటి నక్సలెట్లలో పనిచేస్తున్నారని తెలుసు. కానీ పోలీసు వాళ్ళు వచ్చినా కూడా పక్కల ఎస్ఐ పక్కల నిలబడ్డా కూడా వీడే కృష్ణ అని ఒకటి చెప్పకపోయేది. అట్లా ఉండేది అన్నమాట పరిస్థితి. అయితే అట్లా కొంతమంది ఎస్ఐలు మారిన తర్వాత కొత్తగా దుర్గే ఎస్ఐ అని ఒక ఆయన వచ్చిండు. ఒక ఆయన వచ్చిన తర్వాత ఊర్లోనే కొత్తగా వచ్చింది కాబట్టి ఊరు బస్ స్టాండ్కి వచ్చేసి పలానోడు వాడు ఎక్కడ ఉంటాడు, ఏం కథ, ఎట్లుంటాడు ఆడు, చెప్పండి అని అంటే ఇట్లనే ఎస్ఐ నిలబడ్డా, ఇట్లనే నేను నిలబడ్డా. అందరు చుట్టుముట్టు నిలబడ్డారు కానీ ఒక్కడు కూడా చెప్తలేదు, ఒక్కరు చెప్పట్లేదు. ఎవ్వరు ఒక్క మనిషి కూడా. మీకు భయం కావట్లేదా? నాకేం భయం లేదన్న. నేనంటే వాస్తవంగా మేము టోటల్ గా ప్రతి భయాన్ని వదిలేసుకున్నాం. అసలు ప్రాణం మీద ఆశ కూడా లేదు మాకు. ఎందుకన్నా 18 ఏళ్ళకే ప్రాణాల మీద ఆశ పక్కకు పెట్టేసి ఈ మావోయిస్ట్ దళాలలో తిరగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అంటున్నా? అన్న ఊర్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో, ఎవరైతే కొంత వయసులో ఉంటారో అటువంటి వారిని వీళ్ళు ఏం చేసేదంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఊళ్ళో ఉన్న కొంతమంది దొరలు అనేవాళ్ళు, పెద్ద మనుషులు అనేవాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళు, నోటికి వచ్చిన కూతలన్నీ ఊసేటటువంటి వాళ్ళు. అది దాన్ని చూసి అంటే వీళ్ళు మామూలుగానే ఇట్లా మాట్లాడుతారు, ఇంకా ఏ విధంగా వీళ్ళు అసలు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది మన వాళ్ళతో. ఇది కేవలము అంటే ఈ నిమ్న వర్గాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అప్పుడు, చాలా దారుణంగా. ఎటువంటి దారుణంగా అంటే ఇంట్లో బజారెంబటి నడుచుకుంటూ పోయే అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసినా కూడా అడిగేటటువంటి దిక్కు దివానా లేదు. అటువంటి పరిస్థితులలో మేము ఒకరోజు ఇట్లానే బోనాల పండుగ వస్తే
బోనాల పండుగ ముందల మేము ఎస్సీ జాతి నుంచి, డప్పులు కొట్టే జాతి నుంచి, లేకపోతే ఒక మాదిగ జాతి నుంచి బయటకు వచ్చి కదా ఆ పండుగ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పండుగ చేస్తూ భక్తి శ్రద్ధలో చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో మేము డప్పు కొడితే మేము కూడా కుశాలుగా డప్పు కొడుతందుకు మేము పోయేవాళ్ళం. మేము ముంగల డప్పు కొడుతుంటే వెనకంగా ఊరు పెద్ద మనుషులు ఉండి, అరే ఇది బాగా తయారైంది ఎవరా, ఇది బాగా తయారైంది ఎవరా అని ఒక వల్గర్గా బిహేవ్ చేసేవాళ్ళు. అటువంటి సమయంలో మాకు అవి మా చెవులో పడ్డాయి. అప్పటికే మేము పార్టీతోటి కనెక్ట్ అయి ఉన్నాం. అప్పటికే పార్టీతోటి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి సరే అని ఆలోచన చేసి వీళ్ళు చేసే ప్రతి పని కూడా మనకు తెలుస్తా ఉంది. సమాజానికి కానీ ఇంకా వాళ్ళు చేయనటువంటి దౌర్జన్యం లేదు. అంటే ఇక మీరు డబ్బు కొట్టేది కనుక ముందర నిలబడతారు కనుక వాళ్ళు మాట్లాడేదాన్ని మీరు మేము వింటుండే. విన్నప్పుడు ఎట్లా ఒళ్ళు రగిలిపోయేదా? ఒళ్ళు చాలా విధంగా ఎంత అసలు అంటే అప్పుడే కొట్టాలి, అప్పుడే చంపాలి అన్నట్టుగా అనిపించేది. కానీ ఇది ఇట్లా కాదు. సరే ఒకసారి పార్టీతోటి కూర్చొని మాట్లాడి చేద్దాం. ఇదొకటే కాదు, చాలా విషయాలు ఉండే. ఊళ్ళో ఉన్న సమస్యలు కూడా చాలా ఉండే. అటువంటి సమస్యలలో అన్ని సమస్యలు పార్టీ దగ్గర తీసుకుపోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిర్ణయం తీసుకున్నది పార్టీ కూడా. పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రకారంగానే మేము ఆలోచన చేసి పార్టీ ఏం చెప్తే మేము దాన్నే ఫాలో అయ్యాయి. పార్టీ అంటే ఏం పార్టీ? సిపిఐఎం ఎంఎల్ మావోయిస్ట్ పార్టీ. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా ఉంది. మన దగ్గర కమాండర్ గా నోముల రమణారెడ్డి అని మరి అన్న ఉన్నాడు. తర్వాత సూర్యవన్ ఉండేది జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా మన మాధవన్న ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. మా బాబాయి ఆయన పేరు యాదగిరి, బూడిద యాదగిరి. ఆయన ఏంటంటే ఆయన గ్రామ స్థాయిలో ఆయన ఈ కూలీ సంఘం, రైతు సంఘం అధ్యక్షునిగా ఉండే. ఇవన్నీ అనుబంధ సంఘాలు. ఇవన్నీ అనుబంధ సంఘాలు పార్టీతో డీల్ చేసేది. ఊళ్ళో కూల్ రేట్లు పెరగాలన్నా అప్పుడు మామూలుగా వర్షానికి వస్తే ఎట్లా ఇచ్చేదనంటే పుట్టికో ఎకరానికో 6 షేర్లో ఏమో ఇచ్చేది. తర్వాత వ్యవసాయం చేస్తే వాళ్ళు ఎకరానికి ఇంత అని ఇచ్చేసేది. మేము అట్లా కాకుండా మేము ఒక రోజు ఊళ్ళో గ్రామ సభ పెట్టి ఊళ్ళో ఊరికి పనులకు పోకుండా మొత్తం ఆపేసేసి పెద్ద మీటింగ్ పెట్టేసి, అంటే పార్టీ రాలేదు, ఊళ్ళో ఉన్న మేమే, మా బాబాయ్ మేమే చేసేసి ఏం చేసినామంటే భూమి ఎవరిదైతే కౌలుకు తీసుకొని దుర్తురో చెరసగం విత్తనాలు, చెరసగం కాల్పుగుళ్ళు, చెరసగం పంట కూడా చెరసగం గడ్డితో సహా అది చేసేసినాం. ఆ నిర్ణయం చేసినాం. అది అందరూ ఒప్పుకున్నాం. ఇంకా ఒప్పుకోకపోతే తప్పెట్టట్లేదని ఊళ్ళో ఉన్న దొరలు పెద్దోళ్ళు అందరూ ఒప్పుకున్నారు. కూలి కూడా ఒప్పుకున్నారు. అప్పుడు పుట్టికి 6 షేర్లో ఏమో ఇచ్చేది, కొలిచేది 6 గుంటలో 6 షేర్లు అట్లా ఇస్తే అట్లా కాదు ఇట్లా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా ఒక రేటు నిర్ణయించింది. అది చేసినాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకు ఊరు పక్కనే ఏమంటారు కదా, మన ఈ సాగలోళ్ళు ఉంటారు కదా, పెద్ద మనిషి చనిపోయిన తర్వాత అవన్నీ బొందలగడ్డలు అయితే అతను తీసుకొచ్చి అక్కడ బొంద పెట్టారు. ఆ బొంద పెట్టిన తర్వాత ఒక అతను భూమి కొన్నాడు, మా ఊరు అతనే ఆయన కొన్న తర్వాత ఏంటంటే చుట్టుముట్టు ఫెన్సింగ్ చేసుకోవాలి. ఆ పక్కల బొందలగడ్డలోనే అది గవర్నమెంట్ స్థలం. ఈయన ఏం చేసిందంటే ఊళ్ళో ఉన్న దొరలు వాళ్ళు వీళ్ళు ఇంకెంత వాళ్ళతోటే ఉంటారు కదా అని చెప్పేసి ఆయన ఏం చేసినట్టే అది శవాన్ని పెట్టి ఒక 3-4 రోజులు అవుతుంది తీసేసి. చాలా గౌరవం. మా బాబాయి నేను ఇట్లయితే బాగుండదు, ఎట్లా ఏం చేద్దాం అంటే ఏం లేదురా ఒక లెటర్ రాద్దాం పోయి ఇచ్చేసిరా అంతే, నువ్వేం చేయకండి. డైరెక్ట్ పోయి ఏమి ఇచ్చిర్రు లెటర్? దేనికి ఇచ్చిర్రు? నువ్వు ఇట్లా చేస్తే బాగుండదు, ఇది పార్టీ తీర్మానం, మీరు అనవసరంగా ప్రజల బొందలగడ్డలు రియల్ ఎస్టేట్ చేస్తాం అంటే ఊరుకునేది లేదని. అప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, అది పంట పొలం, అట్లా ఊరుకునేది లేదని చెప్పేసి నేనే పోయి లెటర్ ఇచ్చేసి వచ్చిన. రాసింది కూడా మేమే. రాసి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆయన 3 రోజులకే ఎమ్మటే తీసేసింది. చాలా సంతోషం అనిపించింది. ఇప్పటికీ అది అలానే ఉందేమో ఇంకా తెలియదు నాకు అది. అట్లా చాలా చాలా కార్యక్రమాలు ఊళ్ళో ప్రతి పంచాయతీ కూడా ఇంకా దొరల దగ్గరికి పోవట్లేదు. ఏ పంచాయతీ వచ్చినా ఫస్ట్ మా దగ్గరికి వస్తుంది. మేము దాన్ని డీల్ చేస్తా
పోతాను. పోలీస్ స్టేషన్లో కేసు కూడా పోతలేదు. ఎవరు పోలీస్ స్టేషన్ కాడ మెట్లే ఎక్కట్లేదు. ఎవరు తీర్మానం చేస్తారంటే ఊళ్ళో ఉన్న ఈ పిల్లలే తీర్మానం చేస్తారని ప్రతి పంచాయతీ మా మా దగ్గరికే వచ్చేది. అయితే ఆడ జరిగిన ఇంకేం జరుగుతుందంటే ఊళ్ళో ఉన్న దొరలు పోలీసు వాళ్ళు వీళ్ళు వాళ్ళు కుమ్ముక్కైపోయారు. కుమ్ముక్కైపోయి ఎట్లా మా దగ్గర పోలీస్ స్టేషన్ పోవట్లే, పెద్ద మనుషుల కాడికి పోవట్లే. పెద్ద మనుషుల దగ్గరకు పోవట్లేదు. అంతా వీళ్ళే తీర్మానం చేస్తారు. వీళ్ళే తీర్మానం చేస్తుంటే అసలు ఏంది మేమున్నది దేనికి, అసలు ఏంటి ఉద్దేశం అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ఇంకా వాళ్ళు మా మీద కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళు మావోయిస్టులలో చేరారు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తారు, భూములు ఉంటే భూములు లాక్కుంటారు, లెటర్లు పెడతారు, మావోయిస్ట్ పార్టీ పెడతా నాకు ఇట్లా పేరట అని చెప్పేసి ఇంకా మా మీద లేనిపోని కేసులని భూములు చెరసాగం చేయడం వల్ల, కూలీ రేట్లు పెంచడం వల్ల ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ఊళ్ళో ఉన్న దొరలకు అందరికీ జీర్ణించుకోలేకపోతారు. కానీ వీళ్ళు ఎట్లా చేయాలని చెప్పేసి అయితే అసలు అప్పటిదాకా మేము ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. కాకపోతే ఏంటంటే పార్టీకి అనుబంధంగా ఉన్నాం కానీ ఏ యాక్షన్లో అంతవరకు దాకా మేము పాల్గొనలే. జస్ట్ మాట్లాడుతున్నాం, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంకా పూర్తిగా వీళ్ళు నక్సలైట్లతో ఉన్నారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు మా మీద కేసులు పెట్టడం, ఏం చేయకమునిపే కేసులు పెట్టడం, బనాయించడం. అప్పుడు ఏం చదువుతున్నా మీరు? నాది అప్పుడు 5th అయిపోయిందన్న, 6th 7th 8th లోకి వచ్చేసింది నేను. అప్పటికే ఈ పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తూ ఊర్లో చేస్తున్నాం. 6-7వ తరగతికి. 6-7వ తరగతికి ఎందుకంటే నాకంటే పెద్ద మనుషులు ముందలు ఉన్నారు, నేను వాళ్ళతో పాటు ఉండేది, సపోర్ట్ ఉండేది. వాళ్ళకి కావాల్సిన ప్రతి గైడెన్స్ కానీ పార్టీ ఏమన్నా లెటర్స్ ఇస్తే అవన్నీ చదివి అట్లా కాదు ఇట్లా చేయాలి, ఇట్లా కాదు ఇట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా నేను పనులు చేస్తుంటాను అన్నమాట. ఆ రకంగా నాకంటే ముందు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటుగా నేను కూడా పనిచేసేది. కాబట్టి ఈ రకంగా చేసేసి ఏం చేశారంటే వాళ్ళు మమ్మల్ని బాగా అరెస్ట్మెంట్ చేసినప్పుడు అసలు ఎట్లా ఏంది అని చెప్పేసి ఆలోచన చేస్తే పార్టీ మీరు ఇట్లా కాదు ఇంకా పూర్తిగా మిమ్మల్ని బతకనియర్ వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ మీరు వాళ్ళ ప్రేమలో ఫిక్స్ అయిపోయారు. మీరు ఎవరెవరంటే పలానోళ్ళు అని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మిమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టరు అని చెప్పేసి అంటే మేము అప్పటికి కృష్ణయ్యగా ఉండేనా ఆనంద్గా ఉండేనా? నేను కృష్ణయ్యగానే ఉన్నా. కృష్ణయ్యగానే ఉన్నా. 8th వరకు కృష్ణయ్యగానే ఉన్నా. 8th దాటింది. 8th అయిపోయిన తర్వాత 9th లోకి వచ్చిన. 9th లో ఆల్రెడీ పోలీసు వాళ్ళ ప్రేమలో ఉన్నా నేను. కాకపోతే నేను ఎవరు వాళ్ళకు డైరెక్ట్గా తెలియదు. నేను తెలియదు. దుర్గే ఎస్ఐ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా చెప్పినా కదా, ఊళ్ళోకి వచ్చి పలానోడోడు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినా కూడా నేను పక్కన నిలబడ్డా. వాస్తవంగా ఎస్ఐ గారికి అపోజిట్ లోనే నిలబడ్డా. అదే రౌండ్ లో, అదే బస్ స్టాండ్ లో ఎస్ఐ గారికి రౌండ్ గానే నిలబడ్డా. ఎవ్వరు కూడా చెప్పలేదు. మీరే కృష్ణయ్య అని పోలీసులకు చెప్పలే. ఆయన కూడా నన్ను గుర్తుపట్టలేదు, ఎందుకంటే నా ఫొటోస్ కూడా లేవు కాబట్టి. చాలా మంది ఊళ్ళో నేను అందరికి తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా ఏం చెప్పలేదు. తర్వాత అలా జరిగిన తర్వాత ఏమైందంటే ఒకరోజు పార్టీ వచ్చింది. పార్టీ వస్తే మమ్మల్ని పిలిచి ఇదే ఏరియాలో ఇంకా మమ్మల్ని వెతుకుతా ఉన్నారు వీళ్ళు, ఎట్లుంటారు. తర్వాత మరి అప్పుడు మా ఫొటోస్ వాళ్ళకు ఎట్లా దొరికినాయి అనేది కూడా మాకు తెలియదు ఆ విషయం. మమ్మల్ని చూసారు వాళ్ళు. లేకపోతే ఊళ్ళో ఉన్న దొరోళ్ళు వీళ్ళు చిన్న హోటల్ ఉండే ఒకటి, ఇబ్రాహిం హోటల్ అని. మా దగ్గరికి ఎవరన్నా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్గనైజర్స్ కానీ ఎవరన్నా వస్తే టిఫిన్ కాడికే పోయేది డైరెక్ట్. పార్టీనే తీసుకొని చక్కగా పోయి హోటల్లో కూర్చొని టిఫిన్ చేసి అవన్నీ తిని దానికి అపోజిట్ లా ఒక సాలోళ్ళు చెట్టుకి ఇట్లా బాగుండే. అప్పుడు రెడ్డోళ్ళు మొత్తం ఆడ కూర్చునేది, మేము మొత్తం ఈ హోటల్లో కూర్చునేది. ఎప్పుడు ఆ హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తే అరే వీళ్ళు కొత్తగూడ మా అమ్మటి కనిపిస్తే వీటిని నచ్చలేదు, వీళ్ళు వచ్చిర్రు అని చెప్పేసి వాళ్ళకు ఒక భయం అన్నమాట. ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళేది, పలానా బట్టి కొత్తోడు ఉండియాల అంటే వాటి నక్సలైట్ అయ్యి అని చెప్పేసి. వాస్తవంగా వాళ్ళు నక్సలైట్ వాళ్ళు. మీతో తిరిగిరంటే సగం మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆలోచించినట్టనే వాస్తవంగా జరిగింది కూడా అదే. కాకపోతే వాళ్ళని ఏం అనలేదు. ఎప్పుడైతే వీళ్ళు ఇంకా సిచ్యువేషన్స్ ఎక్కువైనాయో మా మీద దాడులు చేయడం కానీ ప్రతి పంచాయతీ కానీ వాళ్ళ ఒక చిన్న కేసు అది
ఈ విఠలరెడ్డి అనేట ఆయన ఉన్నాడు ఊళ్ళో పెద్ద మనిషి. ఆయన బాయిలో ఉన్న పైన ఉంటది మోటార్, దాని నిండా నీళ్లు ఉంటాయి. ఆ మోటార్ జారి లోపల పడ్డది. లోపల పడితే మమ్మల్ని పోలీసు వాళ్ళు చూసిరు, పిలిపించిన రోజే అది బాయిలో పడ్డది మోటార్. బాయిలో మోటార్ పడితే ఆయన మీరే వేసిరని చెప్పేసి మా మీద వేసి, అది కాదు మేము చేయలేదన్నా కూడా వినలేదు. కొట్టిరు, పోలీసు వాళ్ళు కొట్టిరు, కేసు పెట్టిరు, లోపటేసేసారు. దానికోసం నైన్త్ క్లాస్ అప్పుడేనా ఇక మొట్టమొదటిసారి పోలీస్ స్టేషన్ పోయి 9th క్లాస్ స్టార్ట్ అయింది. ఆడ స్టార్ట్ అయింది. ఇంకా లాభం లేదు, నేను తట్టుకుంటట్లేదు అని చెప్పేసి నేను పార్టీలో జాయిన్ అయినా. ఆర్గనైజర్గా చేసిన. దాదాపుగా నల్గొండ, రంగారెడ్డి ఈ 2 జిల్లాలకు ఆర్గనైజర్గా చేసిన. ఫస్ట్ ఆర్గనైజర్ అంటే బయట ఉండి ఈ పాంప్లెట్స్ వచ్చినా కూడా, వాల్ పోస్టర్స్ వచ్చినా కూడా డిస్ట్రిక్ట్ మొత్తం నేనే సర్ప్రైజ్ చేసేది. మొత్తం అన్ని పలానా టైంకు ఈ రోజు నైట్ 10 గంటలకు వాడాలంటే 10 గంటలకు వాడాల్సిందే. అంతే ఒక నెల రోజుల ముందు ఇవన్నీ నేను తెచ్చుకున్నాను, ఇవన్నీ తెచ్చేసుకున్నాను. అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు. ఒక బస్సు ఏమో అంటే ముందల బ్యాగ్ వేసేసేది, వెనక బస్సుకు వచ్చేది, కండక్టర్కి చెప్పేది, అది తీసుకుపోయి పలానా దగ్గర వేస్తే రోడ్డు మీద వేసేది. ఆయన ఒక బస్సాలు వచ్చేసేది, ఆడ దించేసి కథం. అట్లా అంటే మీరు వెనక బస్సులో వచ్చేది, ఈ బస్సుకు మీకు సంబంధం లేదు. ఇంకా ఏమైనా కండక్టర్ ఆడ ఆ మూట ఆడ పడేస్తే మళ్ళీ వెనక బస్సులో దిగి తీసుకొని పోయేదా? వేరే వాళ్ళు మా పోరగాళ్ళు ఉండేది. అట్లా మా పోరగాళ్ళు తీసుకుపోయి ఏడేటాలంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ పెట్టేసేది. కథం అన్నిటిని వేర్చి ఏ గ్రామానికి ఎన్ని కావాలి, ఏ ఊరికి ఎన్ని కావాలి, ఏ మండలానికి ఎన్ని కావాలని వాటన్నిటిని మళ్ళీ ప్యాక్ చేసేసి అన్ని ఇచ్చేసేది. అన్నిటిని డిస్ట్రిబ్యూషన్ చేసేసి వాళ్ళు పలానా టైంకి వాడాలంటే పలానా టైంకు అవన్నీ వేసేది. మేము కూడా వేసేది. ఒక పక్కనంగా పోలీసు వాళ్ళు మేము ముంగల పోతుంటే మా వెనకంగా పోలీసు వాళ్ళు వచ్చారు. బస్సులకు కూడా పోతేనే బస్సులు పోతుంటేనే వాల్ పోస్టర్ అతుకు పెట్టేది. అప్పుడు అట్లా చేసి రన్నింగ్ బస్సులకే వేసేది. అట్లా అంత ఫాస్ట్గా వేసేది. ఊర్లో కూడా ప్రతి ఏరియా, ప్రతి సందు, రేడియోలు ఎక్కడెక్కడైతే కూర్చుంటారో, భూస్వాములు ఎక్కడెక్కడైతే కూర్చుంటారో మొత్తం పడేది. కానీ మళ్ళీ యథావిధిగా తెల్లార వరకల్లా మళ్ళీ వచ్చి సపరేట్గా అంటే ఇంట్లోనే ఉండేది. బాగా ఒత్తిడి చేసిన తర్వాత 9th పూర్తి అయిపోయింది. 10th క్లాస్లో టోటల్గా పార్టీకి అంకితం అయిపోయినా. మన ఫస్ట్ సూర్యవన్ వచ్చింది, జిల్లా డీజీగానే ఉండే ఆయన వచ్చినప్పుడు నేను నన్ను పరిచయం చేసిన తర్వాత నేను సూర్యవన్నతో కలిసి పనిచేసిన. సూర్యవన్నకు గార్డుగా చేసిన, మాధవన్నకు గార్డుగా చేసిన. తర్వాత వాళ్ళిద్దరు తర్వాత ఇంక ఇక్కడే మా ఏమట ఏమవుతుందని చెప్పేసి రమణారెడ్డి పోయిన తర్వాత, మహేందర్ అన్న పోయిన తర్వాత సాగర్ అన్న కమాండర్ అయ్యాడు. కమాండర్ అయితే సాగర్ అన్న తోటి పనిచేసింది. కొంచెం సాగర్ అన్న తోటి చేస్తున్నప్పుడు ఊళ్ళో మా డాడీని అరెస్ట్ చేసి, మా డాడీని జమ కొట్టాడు. ఇప్పటికీ ఆయనకు లేవరాదు, మొత్తం వంగిపోయింది. అంటే డాడీకి ఏమైనా సంబంధం ఉండేనా ఈ డాడీకి ఏమాత్రం సంబంధం లేదు. నేను పోయింది కూడా మీరు పోయినందుకే, కేవలం నేను పోయినందుకే, నేను ఒక్కని పోయినందుకే డాడీని చిత్రహింసలు పెట్టారు. బాబాయిలను అరెస్ట్ చేశారు. దాదాపుగా చిన్న బాబాయ్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కేవలం నేను మా ఇంకో బాబాయ్ ఇద్దరం పోయాను. ఇంకా కనుమలకు ఎవరికి ఏం సంబంధం లేదు. అయితే ఇంకా ఇద్దరం పోయినందుకు నైట్ పట్టుకొని పోయి వాళ్ళను మొత్తం బెటాలియనే వచ్చేసి, ఊళ్ళకి బెటాలియన్లు వచ్చేసేసి మా నాయనను ఇంకో మా బాబాయ్ని ఇద్దరు తీసుకుపోయి బాగా కొట్టారు. సరే అని చెప్పేసి నేను చదువుతున్నా, నేను ఎక్కడ పోలేదు అని చెప్పేసి ఒకసారి వచ్చిపోరా అంటే ఏదో ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి వస్తే ఇంట్రాగేషన్ చేసి బాగా కొట్టిరు. ఆయన నేనేం చెప్పలేదు. కొట్టిరు. అప్పటికే మీరు దళంలో ఫుల్ టైమ్ గా చేరిన. కొట్టిన తర్వాత ఈ కన్ను కూడా ఇది లైట్ కనపడుతుంది. గురిగా ఎస్ఐ కొట్టిండు. తర్వాత ఇక్కడ ఈ మెడ ఈడికెళ్ళి ఇడి దాకా వగిలిపోయాడు. ఇదంతా ఇంకా వాళ్ళ ఇంట్రాగేషన్ వల్ల. సరే మళ్ళీ కూడా వాళ్ళు జైలుకు పంపారు. ఏదో కేసులు పెట్టి అదో ఇటు పెట్టేసేసి పంపారు. ఒక
6 months జైల్లో ఉన్నా. జైలు జీవితం గడిపారు. దేవరకొండ జైల్లో ఉన్నా. ఓకే. మా బాబాయ్, నేను, ఇంకా ఊర్లో ఉన్నాం ఇంకొక మొత్తం కలిసి ఒక 15 మంది ఉన్నాం. మేమిద్దరమే కాదు, మీతో పాటు 13 మంది, మాతోటి ఇంకొక 15 మంది ఉన్నారు. అందులో లాస్ట్ వ్యక్తి నేను. సరే, వాళ్ళది ఏందనంటే వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి అని చెప్పేసి లారీ నిండా లోడు బాంబులు తీసుకొని వెపన్స్ తీసుకొని వస్తే మేము అరెస్ట్ చేసినామని అని చెప్పేసి పెట్టి లేవన్నా. అది అంతా ఇక పోలీసు వాళ్ళకి ఎక్కడ ఏం దొరకలేదు. అది అటు ఇటుదే ఏదో మామూలుగా కరెంట్ కనెక్షన్ ఇచ్చి వైర్ తీసుకొచ్చారు కోర్టుకు. అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఏం దొరికింది లేదు, అది చేసింది ఏం లేదు. కోర్టు నమ్మిందా మరి? కరెంట్ తీగ పట్టుకొని చూపిస్తే కోర్టు నమ్మలేదు. సాక్ష్యం కూడా వాళ్ళు చెప్పిన సాక్ష్యం కూడా నమ్మలేదు. ప్లస్ వేరే ఊరు వాళ్ళు సాక్ష్యంగా పెట్టారు. ఆ కాలంలో ఎవరైతే సర్పంచులు ఎప్పుడు ఎంపీటీసీలు ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోతారు కాబట్టి వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకోరు అనమాట. అన్న జర సంతకం అంటే ఒక ఆయన సంతకం పెడితే దేనికన్నా అంటే లాస్ట్కి తెలిసింది వీళ్ళకి మేము సాక్ష్యం వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నట్టు. కానీ లాయర్ అడిగితే నాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. గత అవన్నీ ఉట్టి కేసులు, ఫాల్స్ కేసులు అయితే. నిజంగానే అన్న, ఎంతకాలం ఉండి ఉంటారు మీరు మొత్తం అడవిలా? మీ 10వ తరగతి నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 99 వరకు ఉన్నాను. 99 అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు కంప్లీట్ గా? దాదాపు ఒక 6-7 years ఫుల్ టైమ్ గా పనిచేసి. ఎట్లుంటది అన్న అడవిలా? అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ గుట్ట ఎక్కడానికే ఇంత అపసోపాల పడుకుంటూ వచ్చినాం. మీరు ఎట్లుండేదే అప్పుడు ఈ గుట్టలో? అప్పుడు మాకైతే అప్పుడు ఏమి ఇబ్బంది లేదన్న, ఏ ఇబ్బంది లేదు, ఏ డౌట్ లేదు. నైట్ 12కి 1కి నేను ఒక్కనే నడుచుకుంటూ పోయాను. అంటే మీకు ఎట్లా అడ్రస్లు ఎట్లా తెలిసేది? మీరు కావాలనుకున్న టైంకి కావాలనుకున్న స్పాట్ కి కరెక్ట్ గా వెళ్ళిపోయేది కదా? అవును. ఎట్లా పోయేది? అట్లా అసలు ఏంది మీకున్న టార్గెట్ ఏంది అప్పుడు? నాకు ఒక సిగ్నల్ ఉండేది. ఒక సిగ్నల్ అంటే పలానా రోజు మాకు ఈ టైంకు పలాని దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. ఆయన దగ్గర ఒక సిగ్నల్ ఏంటంటే ఈ కర్చీప్ ఉంది, ఈ కర్చీప్ పట్టుకోవాలంటే చేతిలో, ఇది జేబులు ఉండవలసింది చేతులు ఉండాలి. పలానా వైట్ కర్చీప్ ఉంది, లేకపోతే గీతలు ఉంటది, పలానా రంగు ఉంటది, ఆయన పట్టుకొని వస్తాడు. ఆయన చేతిలో కూడా ఇంకొకటి ఉంటది, ఏదైనా బెడ్ ప్యాకెట్, పేపరు ఏదో ఉంటది. అవే మాకు సిగ్నల్స్ అయ్యాయి. అవే ఇంకా అసలు నాకు అర్థం కాదన్న, ఇప్పుడు మీకున్న ప్రేమ ఏంది సమాజం పట్ల, మీకు ప్రజలకున్న ప్రేమ ఏంది? అసలు ప్రజలకు ఏంటంటే వాస్తవంగా చెప్పాలనంటే రాజకీయ నాయకుల మీద లేని నమ్మకం, పోలీసుల మీద లేని నమ్మకం ఈరోజు మావోయిస్టుల మీద ఉందన్న నమ్మకం. ఎందుకు నమ్మకం అంటే ప్రతి పంచాయతీ వాళ్ళు క్లియర్ గా, న్యాయంగా, నీతిగా చేస్తారని, అన్యాయం జరగనియరు. నిజంగానే అందులో నీతి ఉండేదానే? ఇప్పుడు మీరు చదువు వదిలిపెట్టి ఇంత అంటే ఈ లైఫ్ వదిలిపెట్టి అమ్మ నాయనకు దెబ్బలు తింటుంటే న్యాయం ఉందన్న. అన్యాయం అయితే ఎక్కడ ఎవరికి చేయలేదు ఇంతవరకు. అన్యాయం జరిగిందనంటే ఎవరైతే ఊర్లల్లో చోటమోట నాయకులు అన్యాయం ప్రజలకి చేసిరో ఆ ప్రజలు పోలీస్ స్టేషన్ పోయినా పట్టించుకునే నాదురు లేదు. ఇటు రాజకీయ నాయకుల దగ్గరికి, సర్పంచ్ల దగ్గరికి, ఎంపీటీసీల దగ్గరికి పోతే వాళ్ళు పట్టించుకునేది లేదు. ఇంకెవరి దగ్గరికి వస్తారన్న? ఆటోమేటిక్ గా మేము ఉన్నాం కాబట్టి మా దగ్గరకు వచ్చేది. దాన్ని మేము ఒకసారి చెప్పేది, రెండోసారి చెప్పేది, మూడోసారి చెప్పేది. అలా చెయ్యరు. ఎందుకు వాళ్ళకి అంటే ఈయన ఇంకా నా దగ్గరికి ఇటు పోలీసు వాళ్ళను లేకపోతే నక్సలైట్ వాళ్ళని తీసుకొచ్చి అడిగిపించిండని మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టారు. నిజంగానే వెపన్స్ వాడేదన్న? వాడేది. మీ దగ్గర అంటే చాలా టెక్నాలజీతో కూడా వెపన్స్ ఉండేదట, మీకు ఎక్కడి నుంచి వచ్చేది అసలు? అవన్నీ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్న, మీ దాంట్లోనే ఉన్నారు. వాళ్ళే తయారు చేసి ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు. కానీ నిజంగా ఆ జీవితంలో ఉన్న మీరు ఈ ప్రస్తుతం ఈ జనజీవన స్రవంతిలో కలిసినాక అసలు ఎట్లా ఉందన్న? ఆ జీవితానికి ఈ జీవితానికి ఏం తేడా ఉంది? తేడా ఏం లేదన్న, అది ఒక రకమైన పోరాట ఎత్తుగడ. ఇప్పుడు వచ్చేది కూడా ఒక రకమైన పోరాట ఎత్తుగడే అన్న. నేనంటే మంచిగానంటే అప్పుడు నేను ఒక ఉద్యమ ప్రకారంగానే పోయినా, ఇప్పుడు ఒక ఉద్యమ ప్రకారంగా. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఏంటంటే ఏదో రకంగా న్యాయం చేయాలి, ఏదో రకంగా చేయాలి అనుకున్నాం. కానీ అక్కడ మనం చేయలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి, మనమే చనిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ ఇప్పుడు జనజీవన స్రవంతులు కలిసిన తర్వాత నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే విద్యను అందించాలి.
ప్రజలను మార్పులో తీసుకురావాలి. తాగుడుకు బానిసలు అవుతారు, డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. ఇదంతా చూస్తే సమాజం ఎట్లుందనంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఆ పౌరులు రేపటి సమాజానికి వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, మరో అంబేద్కర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళని ఎట్లా చేస్తారు అంటే డ్రగ్స్ కు బానిసలు చేస్తారు. రాజకీయ నాయకులు మందు పోసి బీరిచ్చి బిర్యానీ ఇచ్చి వాళ్ళ ఓట్ల రాజకీయాల కొరకు ఈ విషయానికి మళ్ళీ వద్దాం. రాజకీయాలు అన్నారు కనుక నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నిజంగానే మావోయిస్టులలో కూడా ఈ గ్రూపులు ఉంటాయి, పెద్దోడు చిన్నోడు అనే తారతమ్యం ఉంటుందని బయట అక్కడక్కడ మాట్లాడుతుంటే విన్నాం. నిజమేనా అన్న? కాదన్నది. రాజకీయాలలో ఉన్నట్టు వర్గాలు ఏమన్నా మావోయిస్టులలో ఉండేనా? లేవన్న, మావోయిస్ట్ పార్టీలు అయితే లేదన్న. లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన కమాండరు, అది పార్టీ ప్రోటోకాల్. దానికి కానీ ఇలా కుల ఫీలింగ్ కానీ మత ఫీలింగ్ కానీ నాకు తెలిసినంత మటుకు లేదన్న. అది ఎవరన్నా అనుభవిస్తే దానికి నేను బాధ్యుని కాదు, కానీ ఇది లేదు. అయితే కృష్ణ, మీరు కృష్ణయ్య నుంచి ఆనంద్ ఎట్లేరో మాత్రం చెప్పలే. ఆనంద్ అంటే అసలు ఎందుకు పేర్లు మారుస్తారు ఈ మావోయిస్ట్ దళాలకు పోయిన వాళ్ళను? పేర్లు అని అంటే ఉన్న పేరే, ఇంటి తల్లిదండ్రులు పెట్టిన పేరే అని అంటే ఇంకా అది అందరికీ తెలిసిపోతుంది కాబట్టి అది ఆ పేరు అట్లానే. అది అక్కడ పిలిచి ఆనంద్ ఇక్కడ తెలియదు, ఇక్కడ కృష్ణయ్య అక్కడ తెలియదు. కృష్ణయ్య అంటే కొంతమందికి తెలుసు, అక్కడ మెయిన్ లీడర్లకు కృష్ణయ్య అని తెలుసు, అసలు పేరు తెలుస్తుంది. ఇంకా మామూలుగా ఈ దళంలో ఉన్నటువంటి సభ్యులకు కానీ వీళ్ళందరు కానీ కృష్ణ అనేది తెలియదు. కాకపోతే ఇంకా నాతో పాటు వచ్చిన మా బాబాయి నాకు మాత్రమే తెలిసి ఉంటది ఆ పేరు. ఇంకా మెయిన్ వాళ్ళకి తెలిసి ఉంటది, అందరికి తెలియదు. ఎవరంటే ఊరి పేరు కూడా తెలియదు అందరికి, నేను ఎవరినో కూడా తెలియదు. కాకపోతే మన పార్టీలోకి ఒక వ్యక్తి వచ్చిండు అనేది మాత్రమే తెలుస్తుంది. అన్న ఇప్పుడు అంటే మీరు చదువును వదిలేసి ఈ అడవి జీవితంలోకి వచ్చినాక నిజంగా మీకు ఒక షెల్టర్లు అంటే ఇట్లా కొట్టాలు వేసుకొని ఇట్లా ఉండేది ఉండదు. వర్షం వస్తుంది, ఎండ తగులుతుంది, ఎట్లా మీరు ఎట్లా దాన్ని ఏముంటది అన్న? ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు చూస్తున్నాం. ఈ రెండు చెట్లకు ఒక తాడు మధ్యలో ఒక తాడు కట్టి ఒక కవర్ ను అటు ఇటు ఫోల్డ్ చేసేసి కట్టేసేసి దాంట్లోనే ఉండేది వర్షం వస్తే. అంతే. అంటే రెండు చెట్లకు తాడు కట్టేసి దాన్ని ఇట్లా పెట్టుకునేది, ఇట్లా సఫారం లాగా వేసుకునేది. దాంట్లో చుట్టుముట్టు నీళ్ళు రాకుండా ఒక కట్టలాగా కడితే నీళ్ళు లోపలికి రాకపోయేది, అందులోనే ఉండేది. ఎవరన్నా లేడీస్ ఉన్నా కూడా మధ్యలో ఇటు కొంతమంది అటు కొంతమంది ఉండేటటువంటి వాళ్ళం. సెంట్రీ ఉంటే ఒక కొంచెం దూరం. నిజంగానే ఈ దళాల్లో పోతున్నప్పుడు ఫైరింగ్స్ అట్లాంటివి అవుతుంటాయి, అవి ఫేస్ చేసిరా ఎప్పుడైనా? ఫేస్ చేసినాం అన్న, తప్పించుకున్నాం, 2-3 సార్లు తప్పించుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఏరియాలో నిలబడ్డాం కదా, ఇదే ఏరియాలో ఈ ఏరియాలో కుమ్మింగ్ కూడా అయిందా? కుమ్మింగ్ అయింది, ఇదే ఏరియాలో కుమ్మింగ్ అయింది. ఓకే, ఇది స్పాట్, ఇదే స్పాట్. ఇప్పుడు స్పాట్ లోనే ఉన్నాం, ఇప్పుడు మనం స్పాట్ లోనే ఉన్నాం. ఓకే, ఈ స్పాట్ లో ఇక్కడికి వెళ్ళి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చారు, ఇటుకెళ్ళి నల్గొండ వాళ్ళు వచ్చారు. చుట్టుముట్టు చుట్టేసేసి మొత్తం చుట్టేసేసి. ఓకే, మొత్తం దాదాపుగా మేము ఇక్కడ ఈ రాచకొండ దళము తర్వాత పోతే మీకు అడవి జీవితంలో ఎందుకురా ఈ జీవితం అని ఎప్పుడన్నా అనిపించిందానే? అనిపించిందా అంటే అది ఏ సందర్భంలో కావచ్చు, పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేసే సమయం కావచ్చు, మీ తల్లిదండ్రులను పోలీసు వాళ్ళు కొడుతున్న సమయం కావచ్చు, మీరు వానల దడిచిన సమయం కావచ్చు, ఎండలో ఎండిన సందర్భం ఏదన్నా కావచ్చు. పార్టీలో ఉన్నప్పుడు అలా అనిపించలేదు, దెబ్బలు కొట్టినా అలా అనిపించలేదన్న. ఎప్పుడు ఆ రకంగా అనిపించింది అంటే మనము ప్రజల కొరకు పనిచేస్తున్నాము, ప్రజల కొరకు జీవితాలు త్యాగం చేస్తున్నాము, ప్రజల కొరకు ప్రాణాలు త్యాగం చేస్తున్నాము. కొంతమంది దాన్ని అర్థం చేసుకోక సరే రైతులకు ఇదే గుట్టల మధ్యలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి రైతులకు వాళ్ళకి వీళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి డబ్బాశ చూపు భయపెట్టో ప్రేమతోటో భయంతోటో డబ్బులు పిల్లల పెండిల కాశకు డబ్బు చూపెట్టి అది చేసో లేకపోతే చంపుతామనో, నీ బాయి కాడికి వస్తారు బిడ్డ నిన్ను కూడా చంపుతాం వాళ్ళతో పాటుగా నువ్వు చూపెట్టా అంటేనే వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేసేదనంటే వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బుకో లేకపోతే మత్తు మందు అది ఇచ్చేసేసి అన్నంలో కలిపి పెట్టి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి సందర్భంలో మనం ఎందుకు కొట్లాడాలి, మన ప్రాణాలు ఎందుకు అర్పించాలి, దేనికి అర్పించాలి, ఏతలు ఏంటి, మనం ఇంతగా కొట్లాడుతున్నా ఒక్కోసారి ఇలా జరుగుతుందని చెప్పేసి ఆ టైంలో మాత్రమే
ఇది ఓసారి సిచ్యువేషన్ ఫేస్ చేసినాను అంటే అంటే మనస్సాక్షి అట్లాంటి సందర్భం మీరు ఏదైనా ఎదుర్కొరానా? అంటే ఈ విషయం పెట్టి మిమ్మల్ని బట్టియాలనో లేదంటే పోలీసులు ఎన్కౌంటర్ చేయాలనో అట్లాంటి సందర్భం ఏమైనా వచ్చిందా? అంటే నా దగ్గరికి రాలేదన్న. పార్టీ పరంగా పార్టీ వాళ్ళు చాలా మంది అది ఫేస్ చేసి తృప్తిగా ఉంది ఈ జీవితం, అంటే ఇంత అడవి జీవితంలో ఇన్ని బాధలు పడుతున్నాం, ఇన్ని వెపన్స్ ఉన్నాయి, ఇంత పోలీస్ టార్చర్ ఉంది, అయినా కానీ అబ్బా చాలరా ఈ పని చేసినా నాకు తృప్తి అనిపించింది అనే సందర్భం ఏమైనా ఉందా మీ మీ మావోయిస్ట్ కాలంలో? అన్న తృప్తి అనిపించింది అని అంటే ఉద్యమంలో ఎప్పుడు తృప్తి లేదన్న. ఉద్యమంలో తృప్తి ఏ విధంగా అంటే ఒకటి సాధించిన తర్వాత ఇంకొకటి చేయాలి. అన్యాయం ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు, వ్యవస్థ ఉన్నంత వరకు అన్యాయం జరుగుతుంటుంది. తృప్తి ఇది చేసినావు, ఇంతవరకు ఎండ్ అయ్యింది అనేది ఇది లేదు. మీరు లొంగిపోయారా ఇప్పుడు పోలీసులకు? ఎట్లా మీరు? నా ముందు అంతకు మునిపే కేసులు ఉన్నాయన్న. ఓకే, కేసులు ఉన్నాయి, అవన్నీ నడుస్తా ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఏంటంటే వీడు కేసులు పెట్టినాం కదా అని పోలీసు వాళ్ళు మామూలుగా ఉన్నారు, కానీ నేను పార్టీలో పనిచేస్తున్నా. అచ్చా, మీ యాక్టివిటీస్ మీకు నడుస్తూనే ఉన్నాయి? అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. పోలీసు వాళ్ళకైనా కేసు కట్టండి అయ్యేది. నేను ఎక్కడున్నా కూడా నేను బయటకు వచ్చేసేది. ఎందుకంటే నాతో పాటు ఇంకా 10 మంది 15 మంది ఉన్నారు కదా, వీళ్ళకి మళ్ళీ వారంటే వీడు ఎక్కడ పోయిండు అది ఇది అని చెప్పేసి పెడతారు. అవన్నీ ఉండే. సరే అని చెప్పేసి వస్తుండేది. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కూడా పడేది. సో అట్లా మీరు అంటే మీరు లొంగిపోయిన సందర్భం ఏం లేదు? ఇంకా లొంగిపోయిన సందర్భం ఇంకా డైరెక్ట్ మీరు ఎట్లా కేసులు ఉన్నాయి బయట తిరుగుతున్నారు కనుక ఇక ఇట్లానే కంటిన్యూ చేసి తర్వాత మ్యారేజ్ చేసుకున్నారా? బయటకు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ కూడా నాకు కాంటాక్ట్ చేసింది. కాంటాక్ట్ చేసినా కూడా పోలేదు. అంటే మిమ్మల్ని వదులుకోరు కదా? నేను పోలేదు, ఎందుకంటే అప్పటికే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే చెప్పిరా నేను ఇంకా రాను, దళంలోకి రాను, ఇంకా నాకు చాలు ఈ సర్వీస్ అని? నేను అట్లా కూడా ఏం చెప్పలేదు. అట్లా కూడా నేనేం చెప్పలేదు. 2 times నాకు పిలుపు వచ్చింది. మైనర్ అనే పిలిచిండు, దళ కమాండర్ నోముల రమణారెడ్డి అని అన్న పిలిచిండు. ఒక వ్యక్తిని కూడా పంపించిండు నా దగ్గరికి. ఇది కృష్ణయ్య అలియాస్ ఆనంద్. మావోయిస్టు దళంలో దెబ్బలు తిన్నాడు, కొట్లాడిండు, అనేక ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు అందులో ఏం లేదు, ఉద్యమాలు చేసినా ఏది చేసినా ఒక నిఖార్సైన వ్యక్తిగా జీవించాలంటే విద్య అవసరం. సో ఇందుకోసమని ఈయన క్రిస్టియానిటీలోకి వెళ్ళి తర్వాత విద్యార్థులకు కొంతమందికి అంటే అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి విద్యను అందించాలి, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ దానికోసమే ఆయన నమ్మే దైవాన్ని ప్రార్థన చేస్తూ దానికోసమే ఒక 100 మందికి ఉచితంగా విద్యను అందించాలని తాపత్రయపడుతున్నాడు. ఇది మావోయిస్టు కృష్ణన్నకు సంబంధించిన విషయాలు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.